ఈ వీడియోలో నేను కడప స్టైల్ మిరియాల రసం ఎట్లా పెట్టాలని చెప్తా. ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం మిరియాలు వేసి ఏంచి పక్కన పెట్టుకోవాలా. దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసి ఏంచి పక్కన పెట్టుకోవాలా. తర్వాత రోట్లో మిరియాలు జీలకర్ర మెత్తగా దంచుకొని దాంట్లోనే కొంచెం తెల్లగడ్డ కూడా వేసి దంచుకోవచ్చు. రోలు లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే దాంట్లో కొంచెం ఆవాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఎంచాలా. ఇది కూడా ఫ్రై అయిపోయిన వెంటనే కొంచెం ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎంచుకోవాలా. అది కూడా ఫ్రై అయిపోయిన వెంటనే కొంచెం కరివేపాకు కూడా దాంట్లోకి వేసుకోవాలా. ఆ తర్వాత కొంచెము పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలా. ఆ తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ, జీలకర్ర, పెప్పర్ ముద్ద కూడా దాంట్లోకి వేసుకొని మంచిగా ఫ్రై అయిపోవాలా. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయినాక ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చింతపండుని రసంలాగా చేసుకొని దాని జ్యూస్ కూడా దీంట్లోకి పోసేయాలా. పోసిన తర్వాత మనకి సాల్ట్కి టేస్ట్కి ఎంతైతే కావాలో అంత కొంచెం కల్లుప్పు కూడా దాంట్లోకి వేసుకోవాలా. ఇది మంచిగా బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కానీ బాయిల్ కానీ చేసుకొని మన పెప్పర్ రసం రెడీ.